ఇశ్రాయేలీయులారా, మీ జీవితాల్లో నేను జరిగించిన కార్యాలు ఎలాంటివో తెలుసా? నరుడు భూమి మీద పుట్టినది మొదలుకొని మీ చరిత్రకు ముందు వరకు ఎవరి జీవితంలో ఎలాంటి కార్యం జరగలేదు. ప్రపంచ దేశాల్లో కోటాను కోట్ల మంది ఉన్నారు. ఆకాశం క్రింద బ్రతుకుతున్న ప్రజల్లో ఈ దిక్కు మొదలుకొని ఆ దిక్కు వరకు నరుడు సృజించబడిన నాట నుండి, అంటే ఏదెను తోటలో ఆదాము సృజించబడిన నాట నుండి గతంలో ఎప్పుడు ఎన్నడూ జరగని మహా గొప్ప కార్యాలు మీ జీవితాల్లో నేను జరిగించాను అని ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు. ఇది చరిత్రపరంగా రాయబడిన మాటే కాదు, పాత నిబంధనలో రాయబడిన ప్రతి వాగ్దానం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నీ జీవితంలో, నీ జీవితంలో, నీ జీవితంలో, నీ జీవితంలో బోధిస్తున్న నా జీవితంలో, లైవ్లో వాక్యం వింటున్న ప్రతి కుటుంబ జీవితంలో అవును ఆమెనన్నట్లుగానే దేవుడు కార్యం చేయబోతున్నాడు. భూమి మీద ఎవ్వరి జీవితంలో జరగని ఒక అద్భుతమైన కార్యం నీ జీవితంలో దేవుడు జరిగించాలని కోరుకుంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, నువ్వు పుట్టిన నాట నుండి ఎన్నడూ నువ్వు అనుభవించని ఓ క్రొత్త ఆశీర్వాదం, ఓ క్రొత్త దీవెన, ఓ క్రొత్త మహిమ, ఓ క్రొత్త సమృద్ధి ఈ మాసం నీకు నీ పిల్లలకు తన మహిమ కొరకు దేవుడు అనుగ్రహించునుగాక. ఈ మాట చెప్పింది ఎవరు? దేవుడు. దేవుడు ఏమంటాడు? నరుడు సృజించబడినది మొదలుకొని ఆకాశం యొక్క ఆ దిక్కు నుండి ఈ దిక్కు వరకు ఏ జనములో జరగని ఒక అద్భుతం మీ జీవితంలో నేను చేశాను. ఆ కాలంలో ఇశ్రాయేలీయుల జీవితాల్లో ఎలా చేశాడో ఈ మాసాంతర కోటానికి వచ్చిన చెల్లి, తమ్ముడు, ఒకవేళ గుండెల నిండా పుట్టాడు దుఃఖం పెట్టుకొని, గుండె కోత ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక, ఈ ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా ఇంట్లో ఏడ్చి 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 ఏడ్చి, ఇంతేనేమోలే, నా తలరాత మారదేమోలే, ఇది నా కర్మేమోలే, ఈ దుఃఖం అనుభవించడానికే దేవుడు నన్ను పుట్టించాడేమో, నా బ్రతుకు శాపగ్రస్తమేమో, నేనంటే దేవునికి ఇష్టం లేదేమో, నా మీద దేవునికి మనసు లేదేమో, అయ్యో తృణీకరించబడిన బ్రతుకు నా బ్రతుకేమో అన్నట్లుగా ఈ మీటింగ్కి వచ్చేటప్పుడు కూడా, ఈ ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా ఒకవేళ ఇంటిలో ఏడుస్తూ వచ్చేవేమో, ఒక శుభవార్త, నువ్వు పుట్టిన నాటి నుండి నేటి వరకు ఎప్పుడు ఎన్నడూ జరగని ఒక వినూత్నమైన కార్యం నీ ఇంటిలో, నీ పిల్లల జీవితాల్లో దేవుడు జరిగించబోతున్నాడు. నువ్వు పుట్టిన నాటి నుండి నేటి వరకు మాత్రమే కాదు, అసలు భూమి పుట్టినది మొదలుకొని నరుడు సృష్టించబడిన నాటి నుండి నేటి వరకు ఎన్నడూ జరగని ఒక విచిత్రమైన, ఒక వింతైన, ఒక దీవెనకరమైన అద్భుతం నీ జీవితంలో నా దేవుడు జరిగించునుగాక.